వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వాల్. ఇవాళ మనం వ్లాగ్ వచ్చేసి సప్త శనివారాల వ్రతాల్లో 5వ వారం పూర్తి చేసుకున్నానండి. అదే రోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు ఈ వ్లాగ్ని అప్లోడ్ చేద్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. ఇవాళ మన 5వ వారం సప్త శనివారాల వ్రతం వెంకటేశ్వరుని పూజ చేసుకుంటున్నాను కదా. మార్నింగే చేసుకున్నానండి 5వ వారం నాడు కూడా. అసలు ఎలా ఈ 5 వారాలు గడిచాయో కూడా అర్థమవుతలేదు. చెప్పాలంటే నాకు ఇది 7 వారాలు అయ్యేదండి. మధ్యలో ఒక 2 వారాలు స్కిప్ అయిపోయాయి. ఒక వారం ఏమో అదే డేట్ మనకి లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్గా రావడం వల్ల ఆ 2 వారాలని స్కిప్ చేశాను. డౌట్గా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ ఆ తర్వాత మనం బాధపడడం ఎందుకు అని. ఇక్కడ మీకు నేను దేవుని ఫోటో పెట్టడం కానీ అవన్నీ చూపిస్తున్నాను. ప్రతి వారం ఇదేనా అని అనుకోవద్దండి. ప్రతి వారం మనం చేసేది ఒక్కొక్కసారి మనం ఏదైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని సరిదిద్దుకొని చేస్తూ ఉంటాము కదా, అదండి. నేను ఇదివరకు వ్లాగ్లో చెప్పినట్టుగానే నేను ఈ వ్లాగ్లో కూడా చెప్తున్నానండి. ఏదైనా పొరపాట్లు ఉంటే మాత్రం క్షమించేసి ఈ వ్లాగ్ను కంటిన్యూ చేయండి. ఓకే అండి. వ్లాగ్ చూసే ముందు మీరందరూ చేయాల్సిన పని ఇంకోటి ఉంది. అదేంటంటే అదేనండి, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. మంచి కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్ కాదండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆమె నేను మొన్న పోయిన వారం 4వ వారం వ్రతంది పెట్టుకున్నాను కదా, ఈ 7 వారాల వ్రతంది ఒక షార్ట్ పెట్టానండి. దానికి కొంచెం బ్యాడ్ కమెంట్ పెట్టింది. ఏంటమ్మా, ఏంటే పిచ్చి మొహం దానా, ఎడమ చేయితో ఎవరైనా దీపం ముట్టిస్తారా, దీనికి తెలివి ఉందా అని పెట్టింది. అసలు ఆమె వయసులో పెద్దది, ముగ్గులు అని అవి ఇవన్నీ తను వ్లాగ్లో చేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే అనుకుంటా నాకు తెలిసి. తను వయసులో పెద్దది, నేను చిన్నదాన్ని, ఒక కూతురు వయసు ఉన్నదాన్ని నేను తనకి. అలాంటి మాట ఎలా అనాలనిపించింది ఆ పూజ చూస్తూ. మన కెమెరా ఫేసింగ్లో ఎట్లుంటుందండి, రైట్ సైడ్తో మనం రైట్ చేయితోని ముట్టించినా కూడా రైట్ హ్యాండ్తోని లెఫ్ట్ హ్యాండ్ లాగా కనబడుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా తనకి? ఎందుకంటే తను పెట్టిన కామెంట్ అంత బాగాలేదు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. మీరు కూడా అనుకోవచ్చు, తన వయసులో పెద్దదన్నారు, మీరెందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారని. కానీ కొన్ని సందర్భాల్లో మనం అలా మాట్లాడితేనే ఇలాంటి కమెంట్స్ రావండి. పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఆ మాత్రం సెన్స్ ఉండాలి. ఎందుకంటే తను కెమెరా వ్లాగ్స్ అవన్నీ చేస్తుంది కాబట్టి ఆమెకు ఆ మాత్రం ఐడియా లేదా, లేకుండా మాట్లాడుతుందంటారా? అందుకే అంటారేమో పెద్దవాళ్ళు, ఆడదానికి ఆడదే శత్రువు అని. ఇలా నేను కమెంట్ పెడితే దానికి కూడా రిప్లై ఇచ్చా. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా కమెంట్ పెట్టకు, తెలుసుకొని మాట్లాడు. నువ్వు కూడా వీడియోలు చేస్తున్నావు కదా, నీ వీడియోలకు కూడా నేను ఏమైనా బ్యాడ్ కమెంట్ పెడితే లేదా నాలాగే ఎవరైనా పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి అని కొంచెం వార్నింగ్ ఇచ్చి కమెంట్ పెట్టాను. రిటర్న్ నాకు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. తనకు అర్థమైనట్టుంది. చెత్త మొహం దానా, కెమెరాలో మనం రైట్ హ్యాండ్తోనే ముట్టిస్తున్నా, నేను లెఫ్ట్ హ్యాండ్ ముట్టించినట్టు కనబడుతుంది. అయినా మనకు ఆ చెయ్యికి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, కొంతమందికి ఎడమ చేతిని ముట్టించే అలవాటు ఉంటుంది. తప్పేముందండి, 2 చేతులే కదా, అందులో ఎడమ చెయ్యి కుడి చెయ్యి అని చెప్పి వాదించడం ఎందుకు, దానికి పిచ్చి పిచ్చి కమెంట్ పెట్టడం ఎందుకు? ఇప్పుడు చిన్న వాళ్ళతోని పెద్దవాళ్ళు ఎందుకు మాట్లాడాలండి? అవసరమా మీకు? వ్లాగ్ చూసావా, వీడియో నచ్చిందా, ఓకే ఒక మంచి కమెంట్ ఇవ్వు, లేదా వెళ్ళిపో. లేదా నచ్చలేదా వీడియో, వేరే వాళ్ళది ఎవరైనా సరే అండి, బ్యాడ్ కమెంట్ పెట్టడం మీకు అవసరమా? అనవసరమైన మాటలు పడడం తప్ప అంతా దేవుడో చూసుకుంటాడని చెప్పి ఆమెకు రిప్లై కమెంట్ ఇచ్చేసి పెట్టేశాను. నాకు రిప్లై మళ్ళీ రాలేదు. ఎందుకంటే నేను కూడా తిట్టానండి. నేను ఈ వీడియోలో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇదే. ఎవరైనా సరేనండి, మీకు నచ్చిందనుకోండి వ్లాగ్ కానీ, అది ఏదైనా షార్ట్ కానీ, ఏ వీడియో అయినా కానీ, అది వాళ్ళ పర్సనల్ అండి. చూసి మీకు నచ్చితే ఒక మంచి కమెంట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. కొత్తగా చేసిన వాళ్ళైనా సరే ఇదివరకు చేసిన వాళ్ళైనా సరే, ఇది కాదమ్మా, ఇది పొరపాటు చేసావు, అలా కాదమ్మా అంటే నేను దానికి తగ్గట్టుగా అవునమ్మా, కానీ నీకే అర్థం కాలేదు, నేను కుడి చేతితోనే ముట్టించానని చెప్పేదాన్నేమో. నా ప్లేస్లో ఎవరైనా అలా ఆన్సర్ ఇచ్చుకుంటారు కదా. తిట్లు పడాల్సిన అవసరం ఏంటండి మీకు? ఏజ్లో పెద్దవాళ్ళే కదా. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరేనండి, వేరే వాళ్ళ పర్సనల్ టాపిక్లోకి వెళ్ళొద్దు. అలాగే పూజలైనా ఇంకేదైనా విషయమైనా మీ రీతిలో మీకు మంచి మాటలతో చెప్తే మీ ఎదుటివారు కూడా అదే మంచి మాటలు మీకు రిప్లైలో ఇస్తారండి. మనం ఎలా మాట్లాడితే మనకు అలా ఆన్సర్ వస్తుంది. అది క్వశ్చన్ అయినా ఆన్సర్ అయినా మన లైఫ్ అయినా అదేనండి. నాకు ఈ వ్రతం మొదలు పెట్టాలి అనుకున్నప్పటి నుండే నాకు ఒక్కొక్కటిగా ఒక్కొక్క మంచి జరుగుతూనే వచ్చిందండి. నేను అది తర్వాత కొన్ని రోజులకు నేను ఒక వ్లాగ్ లాగా చేసి మీ ముందుకు వస్తాను, చెప్పుకుంటూ నా ప్రాబ్లమ్స్ ఏమైనాయి అంటే, నా కోరికలు ఏంటి, ఏం తీరాయి, అసలు ఏంటి, నేను కోరుకున్నానా లేదా,
అసలు ఏంటి అనేది అవన్నీ మీకు నేను క్లియర్గా చెప్తాను ఒక వ్లాగ్ చేసి. ఇప్పుడైతే మనం 5వ వారం సప్తశనివార వ్రతం పూజలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను మొత్తం ప్రతి వీడియోలో పూజ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చూపిస్తున్నాను కాబట్టి ఇందులో అంతా మీకు డీప్గా చేయొద్దని అనుకొని అక్కడక్కడ నేను ఎడిట్ చేసి స్కిప్ చేసేసానండి వీడియో మొత్తం. ఇక మనం ఫస్ట్ గణపతికి నామాలు చదివి నామాలు స్తోత్రాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాను. పూలతోని ఫస్ట్ చేసి తర్వాత తులసాకులతో చేయాలండి. ఇక్కడ ఏమైందంటే నేను చేసేటప్పుడు ఫ్లవర్స్ కరెక్ట్గా మనకి అక్కడికక్కడికే సరిపోయాయండి. ఇంకా కొన్ని కావాల్సి ఉండే అయినా కూడా ఎక్కువ వేయడం వల్ల నాకు ఒకేసారికి ఇంకా నెక్స్ట్ టైం నామాలు చదివినప్పుడు ఫ్లవర్స్ సరిపోలేదు. అయినా కూడా అక్కడ ఆల్రెడీ ఫోటో పైదాకా వచ్చేసిందండి. ఇవాళ నాకు కలిసి వచ్చింది ఏంటంటే నాకు ఇంటి ముందు మా ఏరియాలో ఇక్కడ తమలపాకు చెట్లు అన్నీ ఉన్నాయని ఇదివరకు బ్లాగ్లో కూడా చెప్పాను కదా. అలాగే తులసి చెట్టు మాత్రం ఎక్కడా లేదండి. నా గేటు ముందు మాత్రం ఒక చెట్టు ఉంది. ఈ మధ్యలో మనకి ఎండాకాలం అయినా సరే వర్షాలు పడ్డందుకో ఏమో కానీ ఆ చెట్టు చిన్నదైనా చాలా నిండుగా ఆకులు వచ్చాయి. ప్రతి వారం ఆ దేవుడికి దండ వేయలేకపోయాను తులసి మాల. కానీ నాకు ఏ సామాను కూడా దగ్గర దొరకదండి. బయటికి వెళ్తేనే కొంచెం దూరంలో వెళ్ళాలి బైక్ మీద. అలా అయితేనే సామాన్ తీసుకోవాల్సిన వీలుంటుంది, లేదంటే కుదరదు. ఈరోజు మాత్రం 5వ వారానికి మాత్రం మాల కుచ్చుకునే విధంగా అంటే అంత బాగా వచ్చింది తులసాకు నాకు. ఆ దేవుడే ఇదంతా నాకు కరెక్ట్గా వీలు కల్పించాడేమో అని మాత్రం గట్టిగా నమ్ముతున్నానండి. ఇదివరకైతే ఏదో లైట్గా పూజలు చేసి దండం చేసుకున్నామా అనేది ఉండేది. మెల్లమెల్లగా పెళ్ళైనాక పూజలు చేస్తూ ఉంటే గట్టిగా నమ్మకం వచ్చేసిందండి దేవుళ్ళ మీద. ఎందుకంటే లైఫ్లో కొన్ని మనకు సిచ్యువేషన్స్ వస్తాయి కదా, ఆ టైంలో కొన్ని ఇలా జరుగుతుంటే మనకు కూడా నమ్మాల్సి వస్తుంది. నమ్మి ఆ దేవుని కొలుస్తాము. మనకు కావాల్సిన కోరికలు తీరుతూ ఉంటే కూడా మనం కూడా కంపల్సరీ ఆ దేవుని పూజించుకుంటాము. ఇలా నమ్ముకోవాలండి. నమ్మితేనే ఆ నమ్మకం అనేది దేవుడు కూడా మనకు నిలబెట్టి చూపిస్తాడు. అప్పుడప్పుడు లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్ కదా, ఆ ప్రాబ్లమ్స్ని ఇలా మనం ఛేదిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా కుంకుమ పూజ చేసుకోవాలని చెప్తున్నాడు. ఆ కుంకుమ పూజకి అయ్యవారును మన మొబైల్లో పెట్టుకున్నాను, యూట్యూబ్లో మీకు ఇదివరకు కూడా చెప్పాను నేను. అయ్యవారు పూజ మొత్తం ఒక దంపతులను కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉంటాడు. ఈ వ్రతం విధానం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను ఆ వీడియో పెట్టుకొని అయ్యవారు ఏదైతే చెప్తే అది చేస్తూ ఉంటాను. కొంచెం ఓపిక పెట్టుకొని ఒక 1 అవర్ 40 మినిట్స్ అలా పెట్టుకొని మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ యాడ్స్ వస్తే అలా పెట్టుకుంటూ చేస్తానండి ఆ యూట్యూబ్ ఛానల్లో. లాస్ట్ వారానికి మాత్రం అయ్యవారికి ఎంతో కొంత నా సైడ్ నుండి నేను కొంచెంగా అంటే మన ఇష్టం అండి, 51 రూపాయ 101 రూపాయ అయ్యవారికి పంపిద్దాం అనుకుంటున్నాను. కుంకుమ పూజను ఇలా చేస్తూ ఉన్నానండి. ఆ తర్వాత మనం ఒక గిన్నెలోకి ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి మీద ఆ నామాలు చదువుతుంటే అలా కుంకుమతోనే మనం చేస్తూ ఉంటాం చదివినంతసేపు. మనకి దీపాలు కూడా ఈ వారం నేను అన్నింటికంటే ప్రతి వారం నామాలు పెడుతున్నాను. పైన బొట్లు పెట్టి నిండుగా కనబడతలేదు అని చెప్పి ఆ పిండి దీపాలకు పైన కూడా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టుకున్నాను. ఈ వారము మల్లెపూల దండ దొరికింది. మళ్ళీ తులసి మాల నేనే అల్లాను. కొన్ని మనకు దగ్గరగా ఆ ఫోటోకి సరిపడా మాల వచ్చిందండి నాకు ఈ వారము. ఈ 5 వారాలలో 4 వారాలు మాత్రం చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి అలా ఫోటోకు పెట్టి ఆ తర్వాత ఇలా నామాలు చదువుతూ ఉంటే దేవునికి పూలు తులసి ఆకులు అలా వేసాను ఒక్కొక్కటిగా తెంపుకుంటూ. కానీ మాలకు సరిపడా మాత్రం ఎక్కడ కూడా నాకు రాలేదండి. అందుకే నేను ఈ వారం మంచిగా నాకు మాలకు సరిపడే అన్ని ఆకులు వచ్చాయి, తులసి ఆకులు. ఆ తర్వాత పూజ మీద నామాలు కూడా వెంకటేశ్వర నామాలు చదివేటప్పుడు కూడా వేయడానికి కూడా వచ్చాయి సరిపడా. కొంచెం హ్యాపీ అనిపించింది. అలాగే ఇంకో విషయం మెయిన్గా ఏంటంటే నాకు ఆ దేవుడి దగ్గర నుండి ప్రసాదం అదేనండి, మన వెంకటేశ్వర స్వామి వారి గుడి నుండి తిరుపతి దేవస్థానం నుండి తిరుపతి లడ్డు వచ్చింది. అది ఎలాగో అంటే మా తమ్ముడు తిరుపతి వెళ్ళాడు అనుకోకుండా, వెళ్ళి వచ్చాక తిరుపతి ప్రసాదం పంపించాడు. కరెక్ట్గా నాకు గురువారం వచ్చిందండి. వాడు ఎప్పుడు ఇచ్చినా కూడా 2 లడ్డులు ఇస్తాడు అందరికీ. అలాగే నాకు వచ్చింది. అది మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాడు తిరుపతి వెళ్తున్నా అని చెప్పేసరికి పోయిన శనివారం దండం పెట్టుకోవడానికి వచ్చాడు. ప్రతి వారం వస్తున్నాడు వాడు. ఉన్నప్పుడు మాత్రం వానికి తిరుపతి దేవుడు అంటే చాలా వల్లమాలిన అభిమానం అండి. చాలా ప్రేమ, ఇష్టం, భక్తి. కంపల్సరీ వాడు అనుకున్నాడంటే అనుకోకుండా అలా వెళ్తూ వస్తూనే ఉంటాడు తిరుపతి దేవుని దర్శనం చేసుకుంటూ.
ఇలా అనుకోకుండా తిరుపతి దేవుని దగ్గర నుండి పిలుపనే నేను భావించానండి. నాకు 5వ వారం నాడు అలా 4వ వారం నాడు తమ్ముడు దర్శనం నా దగ్గరికి వచ్చి అలా దేవునికి దండం పెట్టుకొని నెక్స్ట్ డే మాత్రం తిరుపతి వెళ్తున్నానని సడన్గా చెప్పేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. తర్వాత 5వ వారంకి లడ్డు అందేలాగా వచ్చాడు. లడ్డు ఇచ్చాడు. అది దేవుని దగ్గర పెట్టుకొని నేను దండం పెట్టుకున్నాను. ఇవాళ ఇంకోటి ఏంటంటే 5వ వారం ఎన్ని విశేషాలంటే, ఒకటి ఆ తిరుపతి దేవుని దగ్గర నుండి లడ్డు రావడం, 2 నువ్వుల లడ్డూలండి. నల్ల నువ్వుల లడ్డూలు నేను ఇదివరకు ఎప్పుడు కూడా పెట్టలేదు. 5వ వారం వరకు. 5వ వారం నాడు మాత్రం అనుకోకుండా నువ్వులు దొరికాయి, చేశాను, పెట్టాను. ఈ వారం స్పెషల్ ఏంటంటే నల్ల నువ్వుల లడ్డూలు చేశాను. తులసి మాల అందింది దేవుని ఫోటోకి సరిపడా. మల్లెపూల దండ కూడా దొరికింది. ఫస్ట్ వారం పెట్టాను కానీ తర్వాత వారం నాకు ఎక్కడ దొరకలేదండి. తర్వాత 5వ వారం మల్లెపూల దండ, తులసి మాల, నువ్వుల లడ్డూలు, తిరుపతి లడ్డు. ఎన్ని స్పెషల్స్ అండి 5వ వారం. అలా చాలా మంచిగా జరిగింది. అలాగే నాకు ఇంకొకటి కూడా జరిగిందండి. అది నేను ఇప్పుడు చెప్పలేను, తర్వాత చెప్తాను. 5వ వారం మాత్రం చాలా విశేషాలు జరిగాయి. ఇది మాత్రం ఆ దేవుని కృప, దయ ఇవన్నీ ఉన్నాయి నా మీద, ఆశీస్సులు అని చెప్పి నమ్ముతున్నాను. ఇన్ని రకాలుగా జరిగినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది కదండి, అనుకోని వరాలు దేవుడు ఇస్తున్నాడు అని చెప్పి. మెల్లగా నాకు కూడా చాలా కొంచెం సంతోషంగా అనిపించింది. ఎలా చేస్తానో, నా వల్ల అవుద్దా లేదా అని అనుకొని మొదలుపెట్టాను కానీ అసలు చూస్తుండగానే 5వ వారం కూడా అయిపోయిందండి. అంతా ఆ దేవుని కృప, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నైవేద్యాలకు కూడా నేను హారతి ఇచ్చి అలా ధూపదీపాలతోని మొత్తం దేవునికి పూర్తి చేసుకున్నాను పూజా విధానం. నెక్స్ట్ మన పూజ విధానం, వ్రతం కంప్లీట్ అయిందని అంటే ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకుంటే మన పూజ దీనితో సమాప్తం అని చెప్పి ఈ వారంకి. తర్వాత అయ్యవారు మనకి కథలు చెప్తాడు. ఆ కథలు చెప్పేది మాత్రం నెక్స్ట్ వారం ఒక కథ నేనే చదివి మీకు వినిపిద్దామని అనుకుంటున్నాను. ట్రై చేస్తానండి. వ్లాగ్లో ఇలా పూజ చేస్తూనే వాయిస్ ఓవర్ నార్మల్గా మొత్తం ఇవ్వకుండా కథ చదువుకుంటూ మీకు వినిపించాలని అనుకుంటున్నాను వ్లాగ్ ద్వారా. ప్లీజ్ మీకేమైనా నచ్చుతుందా ఇలా కథ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు చెప్పడం వల్ల? ఏమన్నా ఉంటే మీరు నాకు కమెంట్ చేయవచ్చండి. పొరపాట్లు ఏమున్నా కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. కానీ వల్గర్గా పిచ్చిగా మాత్రం కమెంట్స్ పెట్టొద్దు. మీ భాషలో మీకు నచ్చిన విధంగా ఎలా పడితే అలా మాట్లాడితే. ఇక్కడ చూడండి, నాకు ఇంకొకటి కూడా నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి. అసలు పూజ చేసేటప్పుడు నాకు తెలియదు, దేవుని ఫోటో నుండి ఒక పువ్వు కింద పడింది. అది ఇంకా నాకు చాలా సంతోషం అనిపించింది ఎడిటింగ్ చేసేటప్పుడు. అంటే నేను పూజ చేసేటప్పుడు చూసుకోలేదండి, దేవుని ఫోటో మించి పువ్వు కింద పడింది అంటే నేను కోరుకున్నది అవుతుందేమో అనే ఆశ మాత్రం ఇంకా నాకు నా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించిందండి. బ్లాగ్ చూసే వాళ్ళందరూ ఈమెంటి ఇంత ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ దేవుని మీద, ఇలా చెప్తుంది అలా చెప్తుంది, ఇంత ఉంటుందా అని అనుకోవద్దు. నాకు ఒక్కొక్కటి జరుగుతున్నాయి కాబట్టి నేను పూర్తిగా నమ్మి మీకు చెప్తున్నాను. మీరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏదైనా కష్టాలు ఉన్నా సరేనండి, ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఇలా మొదలు పెట్టుకోండి. మనకున్నంతలో మనం పూజలు చేసుకుంటే ఏ చిన్నగా చేసుకున్నా పర్లేదండి. హంగులు ఆర్భాటాలకు వెళ్ళి మన దగ్గర ఏం లేకున్నా కూడా ఇలా చేసుకుందామని మాత్రం ఏ రోజు అనుకోవద్దు. ఆడవాళ్ళము ఇల్లు దిద్దుకునే వాళ్ళం, ఇల్లు సరిదిద్దే వాళ్ళం కాబట్టి ఉన్న దాంట్లో మనం సరిదిద్దుకొని పూజలే కానీ, ఇంట్లో పనులే కానీ, అదేదైనా కానీ మనం చూస్తేనే కదండి మన ఇల్లు కూడా కరెక్ట్గా ఉంటుంది. మన చేతి విధంగా ఈ వారం పూజ కంప్లీట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా.